ఫ్రెండ్స్, ఇప్పుడైన వాత విద్యార్థులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటా గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే స్కూళ్ళకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. గత నెలల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా స్కూళ్లు సెలవులు రానున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, తుఫాను నేపథ్యంలో వరి కోతలకు వెళ్లే రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించింది. అంతేకాదు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా ఆదేశించింది. రేపటి నుంచి కోస్తా రాయలసీమ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని, అయితే 29వ తేదీ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని ఐఎండీ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయా జిల్లాల వర్షాల ఆధారంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావం ఏపీ, తమిళనాడుతో పాటు అండమాన్ నికోబార్ దీవులపై కూడా చూపనుంది. రేపటి నుంచి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందట. ఇక తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడతాయట.